హలో అండి. మేమైతే నైట్ డిన్నర్కి ప్రిపేర్ అవుతున్నాం. మొన్న టిఫిన్ దోశ, ఏదైనా మధ్యాహ్నంది రైస్ ఉంటుంది, కొద్దిగా రైస్ ఉంటుంది. ఇదిగోండి రైస్, ఇది మధ్యాహ్నం రైస్. ఇది పప్పు సాంబారు, అందులోకి పప్పు బీన్స్ సాంబార్ వేడి చేసుకున్నాము. తాగేదానికి వేడి నీళ్ళు, అందులో దోశ, రెండు దోశ, కొద్దిగా రైస్ తినేస్తామండి. ఏదో ఉన్నదాంతో తినేస్తాం అంతే కదా. చలికి వేడిగా చేసుకున్నట్టు ఉంటుంది. కొద్దిగా రైస్ పెట్టుకున్నామంటే కడుపు నిండినట్లు ఉంటుంది. అదే ఏమండి, దీంట్లో మినిట్స్ సాములు వేసుకున్నా, కొద్దిగా దోశ బాగా వస్తుంది. దానివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి సాములు వేసుకున్నా. మామూలుగా సాములు కొంచెం ఉద్దిపప్పు రైస్లోకి కొద్దిగా ఒక అర్ధం రైస్ వేసుకుంటే అర్ధం సాములు వేసుకున్నా. అలా వేసి చేసుకుంటే బాగుంటుంది. మేము ఇద్దరే ఉంటాం కాబట్టి కొద్దిగా అయినా కూడా మాకు చాలు, కొద్దిగానే చేసుకుంటాము. టైం చేసుకుంటాం, లేట్ అయినా కూడా. మా వారు కొద్దిగా లేట్గా తింటారు కాబట్టి ఆయన తినే టైంకి చేసుకుంటాము. ఏమండి, మీ భోజనాలు అంతా అయిపోయి ఉంటాయి. టైం 8:30 అవుతా ఉంది. చూడండి, దోశ కూడా బాగా వస్తుంది. కొద్దిగా సాములు మినిట్స్ ఏది కలుపుకున్నా పర్లేదు, దోశ సరిగా రాదు లేదు అనే ఏం ప్రాబ్లం సమస్య అయితే ఏమీ ఉండదు. కొంచెం రేషన్ బియ్యం వేసుకుంటాము. ఒక 2 గ్లాసులు రేషన్ బియ్యం వేసుకున్నామంటే ఒక హాఫ్ గ్లాసు ఉద్దిపప్పు వేసుకుంటాం పెద్ద గ్లాస్తో. ఒక గ్లాస్ సాములు వేసుకుంటాము. మెంతులు ఒక 2 స్పూన్, బాగా పెద్ద స్పూన్తో ఒక 2 స్పూన్ మెంతులు వేసుకుంటాను. బాగా వస్తుందండి దోశ. నేను మళ్ళీ సోడా కూడా వేయకుండానే దోశ వేసుకుంటా. ఒట్టి సాల్ట్ వేసుకుంటాను అంతే, మళ్ళీ పిండిలోకి సోడా ఏమి వేయను. కొద్దిగా సాల్ట్ కలుపుకుంటాం అంతే. దోశకు మాత్రం కొంచెం ఆయిల్ అట్లా వేసుకుంటేనే బాగుంటుందని వేస్తానండి. అలవాటు అయిపోయింది. ఆయిల్ ఎంత తగ్గించాలన్నా కూడా ఒక్కొక్కసారి తగ్గిస్తాం. కొన్ని ఐటమ్కి తగ్గిస్తాము, కొన్నిటికి తగ్గించలేము. అట్లా ఒక్కొక్కసారి అట్లా అవుతుంది. అంటే నేను ఆత్రంగా తిప్పేస్తున్నాను కాబట్టి అట్లా అవుతుంది అంతే. కొంచెం కాలనిస్తే బాగానే వస్తుంది. బాగా వస్తుందండి దోశ. మిలిట్స్ అన్నిట్లో మనం ట్రై చేసుకోవచ్చు, బాగా వస్తుంది. ఇడ్లీ, దోశ, రాగి జావా కూడా కలుపుకోవచ్చు. జావా ఒకరోజు వీడియో చేసి చూపిస్తాను. జావా గురించి అలా చెప్పినాను కానీ ఒక వీడియోలో, కానీ ఒకసారి జావా చేసి చూపిస్తాను, వీడియో పెడతాను ఖచ్చితంగా. మనం కొంచెం ఆలోచించుకొని మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నట్టుగా అన్నీ తీసుకున్నామంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందండి. అంతే. మాకు 2 దోశ మా ఆయనకి, కొద్దిగా రైస్ పెట్టుకుంటారు. నేను 2 దోశ, కొద్దిగా రైస్ తినేస్తాను.
ఓకే అండి, గుడ్ నైట్, బాయ్.